హలో, హాయ్ అందరికీ నమస్తే. ఏమిట్రా ఈయన ఎక్కడ మాయమైపోయాడు అనుకుంటున్నారా? కాస్త బిజీగా ఉండడం వలన వీడియోస్ రావడం లేదు. వీలైనప్పుడల్లా నేను ఏదైనా ఒక మంచి టాపిక్ తీసుకొని మీ ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ చాలా బిజీ అయిపోయాను. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మీకు రెగ్యులర్గా వీడియోస్ అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక ముఖ్యమైన టాపిక్ ఈ మధ్యన నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నది సోషల్ మీడియాలోనే కానీ మిగతా వేరే వేరే ఛానల్స్లోనే కానీ ఒక ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి ఒక క్వెరీ ఏంటంటే, విజిట్ వీసాలో వచ్చేసి ఇక్కడ ఒక జాబ్లో జాయిన్ అవుతారు. తర్వాత మరి ఎంప్లాయర్ ఏమో వీసా ప్రాసెస్ చేయడు, చేస్తా అంటాడు, కానీ ఇంత చాలా డిలే చేస్తాడు. తర్వాత ఈ విజిట్ వీసా టైం ఏమో అయిపోతుంది, అయినా కూడా వీళ్ళేమో అలాగే జాబ్ కంటిన్యూ చేస్తుంటారు. మరి అది తర్వాత ఎంత వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా కంపెనీ వాడేమో ఎంప్లాయ్మెంట్ వీసా స్పాన్సర్ చేయడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నాకేమో మరి చాలా ఫైన్ వచ్చేసింది, ఓవర్ స్టే ఫైన్ వచ్చేసింది. మరి ఏం చేయాలి? ఈ ఫైన్ రెడ్యూస్ చేయమని పోయి మినిస్ట్రీలో గవర్నమెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమో చేయడం లేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు, దీనికి ఏంటి దారి అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి నేను చెప్పేది ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రూల్. అసలుకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు విజిట్ వీసాలో వచ్చి జాబ్లో జాయిన్ అయ్యారు కదా, ఓకే, అది నార్మల్ రెగ్యులర్ ప్రాసెసే. ప్రతి ఒక్కడికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వీసా ఏం రాదు. ఇక్కడికి వచ్చి విజిట్లో వచ్చేసి ఎత్తుకొని జాయిన్ అయ్యే వాళ్ళే ఉంటారు. కానీ మీరు తప్పకుండా మీ వీసా, మీ ప్రస్తుతమైనటువంటి విజిట్ వీసా అయిపోయే లోపటే ఇక్కడి నుంచి ఈ దేశం నుంచి వెళ్ళిపోవడం కానీ లేదా మీ ఎంప్లాయ్మెంట్ వీసా రావడం కానీ ఖచ్చితంగా అయ్యేలాగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ ఎంప్లాయ్మెంట్ వీసా ప్రాసెస్ చేయమని మీ కంపెనీ వాళ్ళని అడగాలి. వాళ్ళు చేయలేకపోతే మీ విజిట్ వీసా యొక్క గడువు కంప్లీట్ అవ్వడానికి ఒకరోజు బిఫోరే బెస్ట్ ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ స్టే చేయవద్దు. ఇది చాలా ప్రమాదము. ఓవర్ స్టే చేస్తే ఆ ఫైన్ మీరే కట్టుకోవాలి, కానీ దానికి మీ కంపెనీ వాడు ఏ రకంగా హెల్ప్ చేయడు. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీ మీద ఉంటుంది. ఈ విషయం మీరు గమనించుకోవాలి. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే, విజిట్ వీసా లేదా టూరిస్ట్ వీసాలు ఇక్కడికి వచ్చి ఓవర్ స్టే ఎవరైతే చేస్తారో వాళ్ళు ఓవర్ స్టే చేయడం వల్ల ఏంటంటే, ఆ కంపెనీ ఏదైతే ఉందో విజిట్ లేదా టూరిస్ట్ వీసా ఇష్యూ చేసినటువంటి కంపెనీ వాళ్ళు బ్లాక్ లిస్ట్ అవుతారు. వాళ్ళు అందుకని ఏం చేస్తున్నారంటే, ఇట్లా ఎవరైతే ఓవర్ స్టే చేస్తున్నారో వాళ్ళ మీద అప్స్కాండింగ్ కేసు పెడుతున్నారు. ఇది చాలా ప్రమాదం. మీరు ఇట్లాంటి విషయాలు ఈజీగా తీసుకోవద్దు. ఇవి చాలా సీరియస్ మ్యాటర్స్ అండి. ఇవి పొరపాటున కూడా ఓవర్ స్టే చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. అంతే, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఇది చాలా చాలా స్ట్రిక్ట్ అండి. ఓవర్ స్టే అనేది చేయొద్దండి. ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా ఓవర్ స్టే అవ్వకూడదు. మీ టైం లిమిట్ లోపల ఖచ్చితంగా రాత్రి 11:59 డేట్ చేంజ్ అవుతుంది 12 o'clockకి. ఖచ్చితంగా డేట్ చేంజ్ అయ్యే లోపల మీరు మీ లాస్ట్ డే ఏదైతే ఉందో 30 days అయితే 30th డే, 60 days అయితే 60th డే, బిఫోర్ మిడ్నైట్ 12 o'clock ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందే. అంతే అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాల్సిందే. లేదా ఆ లోపల మీరు మీ ఎంప్లాయ్మెంట్ వీసా ప్రాసెస్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ వీసా రావడం మాత్రమే కాదు, అండ్ ఆల్సో స్టేటస్ చేంజ్ కూడా అవ్వాలి. అంటే మీరు కూడా అవ్వాలి. స్టేటస్ చేంజ్ అంటే మీది విజిట్ వీసా నుంచి ఎంప్లాయ్మెంట్ వీసాకి కన్వర్ట్ అయినట్టుగా మళ్ళీ స్టేటస్ చేంజ్ అనమాట. అది కూడా అవ్వాలి. ఈ 2 steps, ఎంప్లాయ్మెంట్ వీసా ఇష్యూ అవ్వాలి అండ్ ఆల్సో స్టేటస్ చేంజ్ కూడా అవ్వాలి. ఇవి కంపల్సరీ. ఆ తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్, ఎవిడెన్స్ స్టడీ ఉంటాయి. అదంతా తర్వాత విషయము. ఇక్కడ నేను మెయిన్గా మీకు చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా మీరు విజిట్ వీసాలో లేదా టూరిస్ట్ వీసాలో ఉన్నప్పుడు మీ టైం పూర్తి అయ్యే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే అండి. పొరపాటున కూడా మీరు ఓవర్ స్టే చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఓవర్ స్టే చేస్తే. ఇది మీరు గమనించుకోవాలి. ఒకవేళ మీకు అదృష్టవశాత్తు డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చింది అనుకోండి, ఇండియాలో ఉన్నప్పుడే అది బెస్ట్ థింగ్. కానీ అలా ఛాన్సెస్ తక్కువ. ఓకే, అందరు ఇక్కడికి విజిట్లు వస్తారు, ఓకే, నో ప్రాబ్లం. రాండి, రూల్స్ ఫాలో కాండి. రూల్స్ ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? మరి
మీకు ఈ మ్యాటర్ యొక్క సీరియస్నెస్ ఏంటిదో అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీకు ఇట్లాంటి విషయాలు మొత్తం జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, అందరికీ ధన్యవాదాలు. అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో ద రూల్స్. ఓకేనా అండి? జై హింద్.